సోషల్ మీడియా మన పేషెన్స్ని తగ్గిస్తుందా? దానివల్ల మన ఎంపతి, కంపాషన్ అంటే సానుభూతి, కరుణ తగ్గిపోతాయా? దీంతో పాటు మనం ప్రతి విషయాన్ని త్వరగా జడ్జిమెంట్ చేస్తూ అలాంటి బిహేవియర్ని అలవాటు పరుచుకుంటున్నామా? ఈ మధ్య సిబిఎస్ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలో లోపాలున్న విషయంలో కొంతమంది స్టూడెంట్స్ ఓపెన్గా వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు చాలా ట్రోలింగ్కి గురయ్యారు. అందులో ముఖ్యంగా వేదాంత్ శ్రీవాత్సవ్. సో ఈ వేదాంత్ శ్రీవాత్సవ్ సిబిఎస్ఈ రిజల్ట్ అనౌన్స్ చేయగానే తన మార్క్స్ని చూసుకున్నప్పుడు ఫిజిక్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయని, సో రీఎవాల్యుయేషన్ ప్రాసెస్లో భాగంగా తను సిబిఎస్ఈని తన ఫిజిక్స్ పేపర్స్ని అడిగాడు. తనకు వచ్చిన ఆన్సర్ షీట్స్ని చూసుకోగానే షాక్కి గురయ్యాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా అందరికీ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలామంది తనను పాకిస్తానీ అని, యాంటీ నేషనల్ అని చెప్తూ ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే 2 వారాల తర్వాత సిబిఎస్ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి రిప్లై వచ్చింది. దాంట్లో నువ్వు చెప్పిన విషయం నిజమే, నీ పేపర్స్ మారిపోయాయి, నీ సరైన పేపర్స్ని మళ్ళీ మెయిల్ చేస్తామని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఈ సంఘటన నుంచి మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ ఈ స్టూడెంట్స్ రాత్రనక పగలనక కష్టపడి చదివి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నప్పుడు మనం కాస్త ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇదే మన ఫ్యామిలీకి చెందిన వాళ్ళకో లేదా మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో అయితే అయ్యో ఏంటి ఇలా అయిందా అని చెప్పేసి మనం సానుభూతిని ప్రకటిస్తాం. అలాంటి సానుభూతిని స్టూడెంట్స్ అనగానే వాళ్ళు చాలా రాత్రింబగలు కష్టపడి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళ పెయిన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకొని ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి. లేడికి లేచిందే పరుగు అంటూ అసలు నిజ నిర్ధారణ చేసుకోకుండానే ఒక మనిషిని అంత ఈజీగా యాంటీ నేషనల్ అనడం అనేది ఒక జెన్యూన్ క్యాండిడేట్కి చాలా పెయిన్ ఇస్తుందండి. సో ఈ ఇన్సిడెంట్తో మనకి ఎగ్జామ్కి ఎలా హెల్ప్ అవుతుంది? మనకి తెలుసు యూపీఎస్సీ ఎథిక్స్ పేపర్లో ఎంపతి, టాలరెన్స్ అండ్ కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి సిలబస్లో ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ కేవలం రూల్ బేస్డ్గానే కాకుండా ఇలాంటి ఎంపతి, కంపాషన్ అనే వాల్యూస్ తోటి వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయాలని ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్ని పెయిన్ని అర్థం చేసుకుంటున్నట్టుగానే రేపు సిటిజన్స్ యొక్క పెయిన్ని అర్థం చేసుకొని ఇటు పాలసీ ఫార్ములేట్ చేసే విషయంలో కానీ, ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కానీ అడ్మినిస్ట్రేటర్స్ ఈ వాల్యూస్ ఉండాలని ఉంటుంది. సో మనం ఈ ఇన్సిడెంట్స్ని ఎగ్జాంపుల్లో వాడుకోవచ్చు, లేదా మీరు కేస్ స్టడీ లాంటివి వచ్చినప్పుడు ఇలాంటి పాయింట్స్ని అడిషన్ కూడా చేసుకోవచ్చు.